ఇవాళ బీజేపీ అధ్యక్షుడిగా రామచంద్రరావు బాధ్యతలు స్వీకరించనున్నారు. కాసేపట్లో భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం గన్పాగ్ వద్ద అమరుల స్తూపానికి నివాళులర్పించి పార్టీ కార్యాలయానికి బయలుదేరతారు. 11 గంటలకు తెలంగాణ బీజేపీ అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరిస్తారు. ఇవాళ బీజేపీ అధ్యక్షుడిగా రామచంద్రరావు బాధ్యతలు స్వీకరించనున్నారు. కాసేపట్లో భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేస్తారు. మా కరెస్పాండెంట్ నాగేంద్ర పూర్తి సమాచారం అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ శ్రీదేవి. ఈరోజు తెలంగాణ నూతన సారథిగా మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు బీజేపీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టబోతున్నారు. మొదటగా దానిలో భాగంగానే ఈరోజు మరి కాసేపట్లో భాగ్యలక్ష్మి చార్మినార్ దగ్గర ఉన్నటువంటి భాగ్యలక్ష్మి ఆలయానికి రామచంద్రరావు చేరుకోబోతున్నారు. ఇప్పటికే భాగ్యలక్ష్మి ఆలయానికి బీజేపీకి సంబంధించినటువంటి నేతలు కానీ బీజేపీ శ్రేణులంతా కూడా చేరుకున్నారు. మొదటగా ఆయన మరికొద్ది క్షణాల్లోనే ఇక్కడికి రాబోతున్నారు. చేరుకున్న తర్వాత ఇక్కడ భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పూజలు నిర్వహించిన తర్వాత అనంతరం ఇక్కడి నుంచి నేరుగా అసెంబ్లీ ఆపోజిట్ లో ఉన్నటువంటి అమరవీరుల స్తూపం గన్పార్క్ వద్ద ఉన్నటువంటి అమరవీరుల స్తూపం వద్దకు వెళ్తారు. అక్కడ తెలంగాణ రాష్ట్రం కోసం అమరులైనటువంటి అమరులందరికీ కూడా అక్కడ నివాళులు అర్పించబోతున్నారు. అక్కడ నివాళులు అర్పించిన అనంతరం అక్కడ నుంచి ర్యాలీగా బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి బీజేపీ నూతన అధ్యక్షుడు రామచంద్రరావు చేరుకుంటారు. చేరుకున్న తర్వాత 11 గంటల నుంచి 12 గంటల మధ్యలో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ అధ్యక్ష బాధ్యతల్ని స్వీకరించబోతున్నారు. ఈ అధ్యక్ష బాధ్యతల స్వీకరణ కార్యక్రమ మహోత్సవంలో ప్రధానంగా బీజేపీకి సంబంధించినటువంటి కేంద్ర మంత్రులు, అదేవిధంగా ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు ఇతర కీలక నేతలంతా కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 4వ అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు స్వీకరించబోతున్నారు మాజీ ఎమ్మెల్సీ అయినటువంటి రామచంద్రరావు. ఇప్పటికే ఆ కార్యక్రమానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లను కూడా రాష్ట్ర కార్యాలయంలో పూర్తి చేయడం జరిగింది. ముఖ్యంగా ఇప్పటికే ఒకవైపు నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోతున్నటువంటి మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు దూకుడుగా అధికార పార్టీ పైన విమర్శలు చేస్తున్నటువంటి రోజు జరిగినటువంటి పదవి బాధ్యతల స్వీకరణ మహోత్సవ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు అయితే పూర్తి చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్ నాగేంద్ర, థ్యాంక్ యూ.